హలో వ్యూయర్స్, మన డీకోడ్ భగవద్గీత ఆధ్యాత్మిక ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటున్నాము. ఈ రోజున టాపిక్ శాంతి మంత్రములు. శాంతి మంత్రములు ఏదైనా శుభకార్యము తలపెట్టినా, ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యని నేర్చుకునేటప్పుడు ఈ శాంతి మంత్రాలు పఠిస్తూ ఉంటారు. ఈ శాంతి మంత్రం పఠించిన తర్వాత 3 సార్లు ఓం శాంతి 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 3 సార్లు శాంతి 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 అని చెప్తారు. వీటి అంతరార్థం ఏమిటి ఇవాళ తెలుసుకుందాం. ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు మానసిక స్థితి సరిగా ఉండాలి. మనకి ఆ మానసిక స్థితి సరిగా ఉండడం కోసం ఋషులు ఈ శాంతి మంత్రాల్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం వేదాన్ని కానీ భగవద్గీతను కానీ ఏదైనా ఉపనిషత్తు కానీ గురువుగారి దగ్గర నేర్చుకునేటప్పుడు ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని చెప్తుంటాడు. ఏమిటి దీని అర్థం? అవతు అంటే రక్షించుగాక, సహనం అంటే మమ్మల్ని ఇద్దరిని, అంటే గురువుని శిష్యుని ఆ భగవంతుడు రక్షించుగాక. ఈ నేర్చుకునేటటువంటి జ్ఞానం మమ్మల్ని తేజోవంతులను చేయుగాక, అది అందరికీ ఉపయోగపడేటటువంటి జ్ఞానం అవ్వుగాక, అది మమ్మల్ని ఎంతో విజ్ఞానవంతులను చేయుగాక అనే మాటల్లో వీటి యొక్క అర్థం అన్నమాట. అయితే ఈ శాంతి 3 సార్లు ఎందుకు చెప్పామనంటే, మనం ఏదైనా లెర్నింగ్ ప్రాసెస్లో ఇది చేస్తున్నప్పుడు మనకి అవాంతరాలు వస్తాయి, లేదా క్లేశాలు వస్తాయి. ఆ క్లేశాలు 3 రకాలుగా వస్తాయన్నమాట. ఒకటి ఏమిటంటే, మనంతట మనం క్రియేట్ చేసుకునే మన లోపల నుంచి, అంటే లేజీనెస్, లేకపోతే ఒక మానసికమైనటువంటి స్థితి సరిగా లేకపోవడం, ఆందోళన, శరీరము సహకరించకపోవడము, అవి ఉపశమించుగాక. వాటిని ఆధ్యాత్మిక క్లేశములు అంటారనమాట. 2, ఇతర ప్రాణుల నుంచి మనకు క్లేశాలు వస్తాయి. వాటిని ఏమంటారంటే ఆది భౌతిక క్లేశములు అంటారు. ఇవి 2 కాకుండా, అంటే ఆది భౌతిక అంటే ప్రక్కన ఉండేటటువంటి జంతుజాలంతో కానీ ఇతర ప్రాణులే కాకుండా ఇతర మనుషుల ద్వారా కానీ అవి కొన్ని క్లేశాలు రావచ్చు. అది ఆది భౌతిక. ఇంకా ఆధ్యాత్మిక, ఆది భౌతిక అయిన తర్వాత 3వది ఏమిటి అని అంటే ఆది దైవిక. ఆది దైవిక అంటే దైవికంగా కొన్ని జరుగుతాయి. అంటే గబుక్కుని తుఫాన్ రావచ్చు, పిడుగు పడవచ్చు, ఏదైనా అలాంటివి మనకి అంటే బియాండ్ అవర్ కంట్రోల్, దైవికంగా జరిగేటటువంటివి. అవేమీ జరగకుండుగాక. అంటే 3 రకాలైనటువంటి క్లేశాల నుంచి, అబ్స్టకల్స్ నుంచి మాకు ఏ విధమైనటువంటి అవాంతరము ఉండకుండా మేము నేర్చుకునేటటువంటి విద్య ఏదైతే మేము ఈ ఇంటెలెక్చువల్ పర్స్యూట్లో ఉన్నామో, ఈ జ్ఞానం ఇవ్వడము తీసుకోవడము అనేటటువంటిది మాది, ఆ ప్రక్రియ ప్రశాంతముగా పూర్తి అవ్వుగాక. 3 సార్లు శాంతి చెప్పడంలో అర్థం అన్నమాట. అంటే మమ్మల్ని రక్షించుగాక. తర్వాత మా విద్విషావహై అని కూడా వస్తుంది. అంటే మాకు ద్వేషభావం లేకుండా, అంటే లెట్ us కోఆపరేట్ విత్ ఈచ్ అదర్, ది టీచర్ యాజ్ వెల్ as ద డిసైపుల్. గురువు శిష్యుడు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుందాం. దానివలన మన జీవితాల్ని ఆనందమయం చేసుకుందాం, విజ్ఞానవంతంగా ఉందాము, అవి మాకు శక్తినిచ్చుగాక అంత అర్థం ఉంది ఈ శాంతి మంత్రంలో. కాబట్టి మీరు ఎప్పుడైనా శాంతి మంత్రం చదివేటప్పుడు ఈ భావనతో చదవండి. మీ మనస్సు చాలా నిర్మలమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. తద్వారా మీరు నేర్చుకునేటువంటి ఆధ్యాత్మిక విద్యని మీరు చక్కగా అవగతం చేసుకోవచ్చు. స్వస్తి.